హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. మీలో ఎంతమందికి మినపగారెలు ఇష్టమో కామెంట్స్ లో చెప్పండి. మన చిన్నప్పుడు మన పెద్దలు అంటూ ఉండేవాళ్ళు, అలాగే మన పుస్తకాల్లో కూడా చదివేవాళ్ళం. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అని. ఆ మాట విన్నప్పుడల్లా నాకు గారెలు తినాలి అనిపిస్తుంది. ఆ గారెల్ని కరకల్లాడేలా ఎలా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా ఒక డబ్బా మినపప్పుని నైట్ నానబెట్టుకోండి. బాగా నానాక అలాగే డబ్బా మినపప్పుతో పాటు ఒక గుప్పెడు బియ్యాన్ని విడిగా నానబెట్టుకోండి. విడివిడిగా 2 గిన్నెల్లో నానబెట్టుకోండి. మార్నింగ్ కి బాగా నానాక మినపప్పును కడిగి గ్రైండర్లో రుబ్బేటప్పుడు బియ్యం కూడా వేసి రుబ్బుకోండి మెత్తగా. అలాగే అల్లము పచ్చిమిర్చిని కూడా విడిగా మిక్సీలో గ్రైండ్ చేసుకుని రుబ్బుకున్న పిండిలో వేసుకోవాలి. పిండి రుబ్బేటప్పుడు అల్లం పచ్చిమిర్చి వేయకూడదు. విడిగా పిండి రుబ్బాక అల్లము పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుని వేసుకుని, అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసుకోండి. సూపర్ ఉంటుంది టేస్ట్. మొత్తం కలిపి అందులో రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక గారెల్ని సన్నగా చేసి ఇలా చూస్తున్నారు కదా. మా మదర్ అయితే పేపర్ కవర్ కూడా ఏం వాడట్లేదు, పాల కవర్ జస్ట్ చేత్తోనే వేసేస్తున్నారు రౌండ్ గా. చాలా పల్చగా వేసుకోండి, అప్పుడే కరకల్లాడితే లోపల వరకు బాగా ఉడికి మనకి కరకల్లాడేలా వస్తాయి. చూస్తున్నారు కదా, అలా బాగా పల్చగా వేసుకోండి. ఇంకో చిరంజీవి గారి పాట కూడా ఉంటది కదా, కోడి కూర చిట్టు గారె. నిజంగా ఈ వేడి వేడి గారెలు అలా కోడి కూర గాని పండగలప్పుడైతే మా మదర్ పాయసం చేస్తారు, పాయసంలో కలుపుకొని తింటే నిజంగా సూపర్ ఉంటది. నిజంగా మీరు కూడా ట్రై చేయండి గారెలు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పుదీనా చట్నీ గాని, అలాగే టమాటా చట్నీ, లేకపోతే పాయసం అయితే పాయసంతో గాని, లేకపోతే నాన్ వెజ్ తో గాని మీ ఇష్టం, సర్వ్ చేసుకుని తినండి. నిజంగా కరకల్లాడే గారెలతో సూపర్ ఉంటుంది. ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. దీంట్లో కొన్ని క్లిప్స్ గారెలు తీసినవి మిస్ అయ్యాయి, సో సారీ. అందుకే ఇలా డమ్మీ క్లిప్స్ పెట్టాల్సి వచ్చింది.